ఎందుకురా శరీరంలో ఉండే సుఖాలను పట్టుకొని శారీరకమైనటువంటి సుఖాల కోసం వెంపర్లాడుతూ ఉన్నావు? ఇక్కడ దూర్వాసుడు కొంత ఉపదేశం చేసినాడండి ఇంద్రుడికి. ఒక స్త్రీ సుఖం కోసం వెంపర్లాడుతూ ఈ జీవితాన్ని సుగమం చేసుకునేటువంటి భగవత్ సంబంధమైనటువంటి విషయం నీ దగ్గరికి వచ్చినా దూరం చేసుకుంటున్నావంటే, భగవత్ సంబంధమైన విషయం చెబుతూ ఉన్నారు, అయినా లౌకికమైనటువంటి జీవనమే. ఒక 2 గంటలు మనం సమయం, భగవత్ సంబంధమైన ఉత్సవం జరుగుతున్నది, అయినా లౌకికమైనటువంటి జీవనమే. ఇంకా శారీరకమైనటువంటి సుఖాల కోసం ఎదురు చూస్తున్నావే, స్త్రీ సుఖం కోసం ఎదురు చూస్తున్నావే. ఒక్కసారి శరీర విషయం ఆలోచించు. పచ్చి చర్మపు తిత్తి పసలేని దేహంబు, పచ్చి చర్మపు తిత్తి పసలేని దేహంబు, లోపలనంతట రోత రోత. ఒక్కసారి బాడీ చూడండి, ఏమున్నదండి? ఎంతో పూసుకొని వస్తున్నాం, వేసుకొని వస్తున్నాం, కానీ 1 గంట తర్వాత మన కంపు మనకే గిట్టదు. శరీరం లక్షణమే అది, శరీరం లక్షణమే అది. బాగా ఆలోచించండి. కాలబెడుతున్నప్పుడు ఏం వాసన వస్తుందండి? శరీరం పడిపోయింది, దుర్గంధం భరించలేకపోతూ ఉన్నాడు. శరీరమే, జీవుడు వెళ్ళిపోయినాడు అంతే, శరీరం ఉంది కదా. నారీ స్తనభర నాభి ప్రదేశం దృష్ట్వా మాగా మోహావేశం ఏతన్ మాంస వదివ వికారం మనసి విచింతయ వారం వారం భజ గోవిందం భజ గోవిందం. శరీరంలో ఉండేటువంటి మాంసపు ముద్దల యొక్క వికారాన్ని పట్టుకొని ఎంతకాలం ఇంకా శారీరకమైనటువంటి భ్రమలో ఉంటావురా పిచ్చివాడా? శంకరులు చెప్పిన మాట ఇది. ఆనందం వెతుక్కుంటున్నావు, శరీరంలో ఆనందం ఉన్నది అనుకుంటున్నావా? ఆనందం ఎక్కడ ఉన్నదో అది వెతుకు, ఆనందం గురించి పరితపించు, కానీ ఎక్కడ ఆనందం ఉన్నదో అది వెతికే ప్రయత్నం చేయి. శారీరకమైనటువంటి ఆనందం ఉన్నదా? అసలు నీకు శరీరం, బాడీ నిర్మాణం ఎట్లా జరుగుతున్నది ఒక్కసారి ఆలోచించు. ఇంత గొప్ప శరీరాన్ని చూసి అట్రాక్ట్ అవుతున్నావు, బ్యూటిఫుల్ అంటున్నావు, వైట్ స్కిన్ అంటున్నావు, లోటస్ ఐస్ అంటున్నావు, ఎన్ని వర్ణాలు చేస్తున్నావు. ఇంత అట్రాక్ట్ చేసేటువంటి బాడీ ఏమున్నది రా దీంట్లో? ఒక్కసారి ఆలోచించు. ఇక్కడ చెప్తున్నారు దూర్వాస మహర్షి ఇంద్రుడికి ఉపదేశం చేస్తూ ఉన్నారు. ఒక పురుషుడి యొక్క నీటి బుడగ ఒక క్షేత్రంలోకి వెళ్ళి ఒక ముద్దగా మారి, ఒక రేగుపండులాగా మారి, శరీర నిర్మాణం అంతే కదా. ఏమున్నది దీంట్లో వ్యామోహం? ఎందుకు ఇంకా ఈ సమయాన్ని వ్యర్థం చేసుకుంటూ ఉన్నావు? ఎన్నో రకాల ఉపదేశం చేసినా అండి దూర్వాసుడు. అప్పుడు కానీ కొంత మత్తు దిగలేదు ఇంద్రుడికి. అయ్యా, నేను చేసినటువంటిది తప్పే, ఏం చేయాలి? ఏం చేయాలంటే నువ్వు నిర్ణయించుకో. పుష్పాన్ని తీసి పడేసినావు. ఎక్కడ పడ్డదో తెలుసునా? ఆయన ఎక్కినటువంటి ఏనుగు మీద పడ్డది. ఏనుగు మీద పడ్డది పుష్పమాల. పుష్పమాలను ఇస్తూనే, ప్రసాదం ఇస్తూనే చెప్పినాడు ఆయన, ఈ పుష్పమాల ఎవరు ధరిస్తే వాళ్ళు సర్వ అధికులైపోతారు, సర్వ గణాలకి ఆధిపత్యం వస్తుంది, ఆయన స్థానం ఎవడో అందుకోలేడు, అంత గొప్ప స్థానం వస్తుంది ఈ పుష్పమాలను స్వీకరించిన వాడికి. ఎవరికి వచ్చింది ఇప్పుడు? ఏనుగు వచ్చింది. ఈ ఏనుగు వచ్చిన తర్వాత ఇంకా నువ్వేంటయా డోంట్ కేర్ అన్నది ఏనుగు వెళ్ళిపోయింది. నువ్వు కేవలం దేవతలకు మాత్రమే ప్రభు, ఇప్పుడు నా స్థానమే మారిపోయింది, నా పొజిషనే మారిపోయింది. భగవంతుని యొక్క ప్రసాదం. ఇంద్రుడి మాట వినలేదు, ఆగు ఆగు, వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినది ఏనుగుల సమూహానికి వెళ్ళి అదో ప్రపంచం తయారు చేసుకొని దానికి నేనే రాజు అని చెప్పి విర్రవీగుతూ అక్కడిదక్కడనే మళ్ళీ దాని ప్రపంచం తయారు చేసుకున్నది. మనిషికి ప్రతి వాడికి ఒక అవకాశం ఇస్తాడు భగవంతుడు.
కానీ దాన్ని ఎట్లా ఉపయోగించుకుంటున్నామో దాన్ని బట్టే ఉంటుంది. మళ్ళీ జన్మ కావాలా, మోక్షం కావాలా? ఇంతకంటే బెస్ట్ ఆపర్చునిటీ లేదు. మానవ జన్మ కంటే బెస్ట్ ఆపర్చునిటీ లేదు. ఇచ్చాడు, ఒక టెస్ట్ పెడుతున్నాడు మనకి. ఇచ్చారా? మరి మళ్ళీ స్టార్టింగా లేకుంటే టోటల్ ఎండింగా? మళ్ళీ స్టార్ట్ అవుతావా పశువుగా, పక్షిగా? లేదు, ఇక్కడితోటే ఎండ్ చేసుకుంటావు. ఒక అవకాశం. మరి దీంట్లో ఎంతమంది ఈ టెస్ట్లో పాస్ అవుతారు, ఎంతమంది ఫస్ట్ క్లాస్లో బయటపడతారు? ఇక మనం చర్చ చేసుకోవాలి ఎవడికి వాడు. తప్పు చేసినావు, ఆలోచించుకో అన్నాడు. దూర్వాసుడు వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకేమున్నది? తేజో విహీనం వచ్చింది. ఎవ్వరు మాట వినడం లేదు. దేవతలు కూడా పక్కన పెట్టేసినారు. ఐశ్వర్యం కోల్పోయినాడు. బలిచక్రవర్తి వచ్చేసినాడు. సామ్రాజ్యం పోయింది. చూడండి, క్షణాల్లో జరిగిపోయింది. క్షణాల్లో జరిగిపోయింది. భగవత్ ప్రసాదం అట్లా ఉంటుంది. మీరు సత్యనారాయణ స్వామి కథ చూసినారు కదా. భగవత్ ప్రసాదం. ప్రసాదం అంటే అనుగ్రహం అని అర్థం. భగవత్ అనుగ్రహం నీకు వద్దనుకున్నావు, అసలు ఎక్కడి నుంచి వచ్చింది? వక్షస్థలం. వక్షస్థలంలో ఎవరుంటున్నారు? శ్రీవత్సవక్ష శ్రీవాస. అమ్మ కొలువు ఉండేటువంటి చోటు నుంచి వచ్చింది. లక్ష్మీదేవి యొక్క స్థానం నుంచి వచ్చింది. నిజంగా ఆ పుష్పమాలను, ఆ ప్రసాదాన్ని జాగ్రత్తగా తీసుకుంటే వీడికి ఎంత గొప్ప లక్ష్మీ వైభవ స్థానంలో వెళ్ళిపోయేవాడు. ఇక్కడ లక్ష్మిని కూడా అవమానించినాడు. అమ్మ వెళ్ళిపోయింది. అమ్మ వెళ్ళిపోతే ఏమున్నదండి? స్త్రీ ఉన్నంత మట్టికే ఇంటికి శోభ. అమ్మ ఉన్నంత వరకే పురుషుడి యొక్క శక్తి. అమ్మ వెళ్ళిపోతే ఏమీ లేదు. మొత్తం తేజోవిహీనమైపోయింది ఇంద్రలోకం మొత్తం కూడా. బృహస్పతుల వారి దగ్గర పోయినాడు. గురువుగారు ఏం చేద్దాం? నాకు కూడా ఏం దోచడం లేదురా, తాతగారి దగ్గరికి పోదాం.